ఒక్క విషయం చెప్తున్నా, మేము ఓడిపోయామని మీరు అనుకుంటున్నారు, గెలిచామని మేము అనుకుంటున్నాం. ఓడిపోయింది గెలిచింది అనేది ఒక్కసారి రెండు కళ్ళు తెరిచి ఈరోజు కూకట్పల్లి రమ్య గ్రౌండ్స్ వైపు చూస్తే అర్థమవుతుంది. అలాగే ఈరోజు ఏదో టెక్నాలజీ నేను కనిపించానని చెప్పి మూడు జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. ఈరోజు ఒక్కసారి ఒక ఎస్సీ కాలనీకి కానీ, ఒక బీసీ కాలనీకి కానీ, ఒక మైనారిటీ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి మీరు అమ్మా ఎలా ఉన్నారు అని అడిగే దమ్ము ధైర్యం మీకు ఉందా అని చెప్పి మూడు పార్టీ నాయకులకి, వెన్నుపోటు చంద్రబాబు నాయుడికి, రాజకీయ వ్యభిచారి పవన్ కళ్యాణ్కి, మైనార్టీ వ్యతిరేక అయినటువంటి నరేంద్ర మోడీ పార్టీకి కూడా అడుగుతున్నాం. ఈరోజు మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు దయచేసి ఈ మూడు కార్యక్రమాలు చేసి మీరు గెలిచాము అని చెప్పేసి అప్పుడు గుండె మీద చేసుకుని చెప్పండి. అంతేగాని ఈవీఎంలు మేనేజ్ చేసి లేకపోతే అధికారాన్ని అడ్డం పెట్టుకుని మీరు ఏదో గెలిచి ఈరోజు మీద సాధించామని చెప్పేసి సంకలో గుద్దుకుంటున్నారు. నిజం ఇప్పుడు నిప్పు లాంటిది. దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు ఎలక్షన్ పెట్టండి. మీ సత్తా ఏంటో మా సత్తా ఏంటో తెలుసుకుందాం. ఈరోజు ముఖ్యంగా ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్ర తెలంగాణకి ఒక నయం ఉంటే ఈరోజు ప్రతి నియోజకవర్గానికి ఒక నయంని తయారు చేసి ఈరోజు ప్రజల మీద వదిలిన ఘనత ఏమన్నా అంటే చంద్రబాబు నాయుడుకి ఉంది. నిజంగా వాళ్ళకి దమ్ము లేదు, ధైర్యం లేదు, మగతనం లేదు. బేసికలీ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రోజుకి మొన్న సహకార బ్యాంక్ వెళ్ళి ఎలక్షన్లే ముందు పెట్టుదురు. ఆ రోజు కూడా నామినేషన్లు చేసుకునే పరిస్థితి ఉంది. నీటి సంఘం ఎలక్షన్లు పెట్టాడు. మొన్న నీటి సంఘం ఎలక్షన్లో కూడా నామినేషన్ పద్ధతిలో వెళ్ళాడు. కానీ దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ ఎలక్షన్ పద్ధతికి వెళ్ళకపోయాడు. అంటే అది అక్కడే అర్థమవుతుంది. ఈ 6 నెలల్లో మొత్తం కూటమి ప్రభుత్వం ఫెయిల్ అని చెప్పి అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చున్నాడేమో అనుకుంటున్నారేమో, రేపు సంక్రాంతి దాటి పులివెందుల పులిబిడ్డ రోడ్డు మీదకి అడుగు పెట్టిన తెల్లారి తెలుస్తుంది. ముగ్గురికి ప్యాంట్లు తెడుస్తాయి. పక్కా గెలవడం అవసరం లేదు. మీ న్యూస్ ఛానల్ వాళ్ళకి కానీ మీకు కానీ ఒక చిన్న లిట్మస్ టెస్ట్ పెడతాం మేము. లిట్మస్ టెస్ట్ ఏంటంటే రేపు సంక్రాంతి అవ్వగానే అన్న ఒకసారి జనాల్లోకి వచ్చాడంటే వీళ్ళ దమ్మేంటో తెలుస్తుంది, వీళ్ళ ధైర్యం ఏంటో తెలుస్తుంది. అది కాన్ఫిడెన్స్ కాదు, అదంతా ఈవీఎం మ్యాజిక్ అంటారు దాన్ని. చంద్రబాబు నాయుడుకి ఎలాంటి టాక్టిక్స్ ఎక్కువ ఇష్టం. బాగా ఆనాడు ఎన్టీ రామారావు గారి నుంచి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నుంచి మధ్యలో పుట్టిన చిన్న పార్టీలు ఏ విధంగా సమూలంగా తొలగించాడో ఈ పార్టీని కూడా తొలగిద్దామని చూస్తున్నాడేమో ఆయన. అది జన్మకు జరగదు. వాళ్ళ తాతలు దిగి రావాలి. ఈరోజు రాజశేఖర రెడ్డి ఫ్యామిలీని టచ్ చేయాలంటే వాళ్ళ తాతలు దిగి రావాలి. ఖర్జూర్ నాయుడు ఉన్నాడు కదా, వాళ్ళ బాబు ఖర్జూర్ నాయుడు ఉన్నాడుగా, ఆడు దిగి వస్తే కానీ ఇది జరిగే పని కాదు. ఈరోజు ఒకసారి తప్పు జరిగింది అంటే ఒక అడుగు వెనకేసాం. రేపు ఎలక్షన్లో ఒక అడుగు వెనక్కేసామంటే రేపు ఎలక్షన్లో 10 అడుగులు ముందుకేసే విధంగా ఆ ఒక వ్యక్తి వ్యూహరచనలు స్టార్ట్ చేశాడు. రేపు రాబోయే 4 రోజుల్లో, 2 నెలల్లో, 3 నెలల్లో మీ యొక్క వ్యూహరచన యొక్క ఫలితాలు ఏంటనేది మీకు తెలుస్తాయి. డిప్యూటీ సీఎం ఈరోజు ఎలా ఉన్నాడంటే చంద్రబాబు నాయుడు చేతిలో తోలుబొమ్మలా తయారాడు. ఆ రోజు మహిళలు అంతమంది స్మగ్లింగ్ అయిపోయారు. అంతమంది వేరే 30,000 మహిళలు కిడ్నాప్ చేశారు, వాలంటీర్లే చేశారని వాగిన వ్యక్తి ఆ 30,000 మందిలో ఈ 6 నెలలు ఎంతమంది వెనక తీసుకొచ్చాడు చెప్పే దమ్ము ధైర్యం ఉందా? ఆ పార్టీ నాయకుడికి కానీ, ఆ పార్టీకి సపోర్ట్ చేసి ఏ ఒక్క కార్యకర్త కానీ నేను ఓపెన్ చేయాలని చూస్తున్నా, రమ్య గౌడ్ సాక్షిగా ఓపెన్ చేయాలని చూస్తున్నా. ఈ 30,000 మందిలో ఎంతమంది వెనక తీసుకొచ్చావు నువ్వు చెప్పు. దమ్ముంటే చెప్పే దమ్ము ధైర్యం ఉందా ఆ నాయకులకి? అంత అవసరంలే. ఒక విలేజ్ పెట్టుకుని, ఒక విలేజ్లో ఒక ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, బీసీ కాలనీ, ఒక దళిత వర్గం ఏదైతే ఉన్నారో ఆ దళిత వర్గాల దగ్గరికి వెళ్ళి అయ్యా ఎలా ఉన్నావు నువ్వు అని ఒక అడిగే దమ్ము ధైర్యం ఈ 6 నెలలు ఏ నాయకుడు చేశాడేమో ఒకసారి మీరు ఆలోచించండి. నక్కకి నాగలోకానికి అంత తేడా ఉంది. ఇంకొకసారి అలా మాట్లాడితే నరేంద్ర మోడీ గారు ఆ రంగంలో దిగి ఆయన డిప్యూటీ సీఎం పదవి ఏదైతే ఉందో అది పీకి ఇంట్లో కూర్చే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈరోజు కోర్టు క్లియర్గా ఆర్డర్ ఇచ్చింది. నువ్వు దాన్ని టచ్ చేసే దమ్ము నీకు లేదు, నీ అధికారం నీకు లేదు, నీ యొక్క పరపతి దానికి సరిపోదు, ఇంటికి వెళ్ళి పడుకోనైనా నువ్వు. పగలు సినిమా, పగలు రోడ్డు మీద సినిమా, నైట్ షూటింగ్లు చేసుకునే పరిస్థితి ఉన్నాడు ఆ వ్యక్తి. అంటే నీకు అర్థమైంది ఏ విధంగా చేస్తున్నారో పరిపాలన అని చెప్పేసి. ఒక నాయకుడు ఒక వ్యక్తికి ఒక పదవి ఇచ్చాడు అంటే కనుక అది ఎంత బాధ్యతగా తీసుకోవాలా, ఒక దైవ మాలలో ఉన్నట్టే. తిరుపతి లడ్డు విషయంలో ఎంత అలరి చేశారో చూస్తారు. తిరుపతి లడ్డు ఏమైంది ఈరోజు? ఏమైంది? మాట్లాడే దమ్ము ఉంది ఈరోజు తిరుపతి లడ్డు? ఆ వెంకటేశ్వర స్వామి సాక్షిగా చెప్తున్నా, ఈరోజు తిరుపతి లడ్డు గురించి మాట్లాడే దమ్ము ధైర్యం
ఆ ముగ్గురు మనగాళ్ళకి ఉందా? ఈరోజు జగనన్న పుట్టినరోజు సందర్భంగా ఇంత హైదరాబాద్లో పక్క రాష్ట్రంలో కూడా ఇంత హడావుడిగా ఇంత హైప్తో రాత్రి 11 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈరోజు సాయంత్రం వరకు 11 గంటల దాకా కూడా ఇదే కార్యక్రమాలు ఇదే విధంగా జరుగుతాయి. ఈ సందర్భంగా జగనన్నకి మనం కన్వే చేసే మా యూత్ అందరి తరపు నుంచి హ్యాపీ బర్త్డే జగనన్న. కూటమి ప్రభుత్వం గురించి చెప్పడానికి ఏమీ లేదు బ్రో. ఎలక్షన్ల ముందు 14 లక్షల కోట్ల అప్పు అని చెప్పేసి అన్ని తప్పుడు హామీలు ఇచ్చారు. ఆ టైంలో 14 లక్షల కోట్లు ఉన్నప్పుడే అంత తప్పుడు హామీలు ఇచ్చిన వాళ్ళు అధికారం వచ్చిన తర్వాత 6 లక్షలకి కోట్లు అని చెప్పి ఆమె చూసి భయం అవుతుంది, నేను చేయలేకపోతున్నాను, సూపర్ 6 చేయలేను, ఇవన్నీ చెప్పేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్ దగ్గర పోతే సిబిఎస్ఈ తీస్తారు, ఐబీ కరికులం తీస్తారు. అసలు ఒక ఇంటర్నేషనల్ స్కూల్స్ కూడా ఉండవు. అలాంటివి తీసేసి ఇంగ్లీష్ మీడియం కూడా దాదాపు తీసేయడానికి రెడీగా ఉన్నారు. క్వార్టర్ వచ్చి 90 రూపాయలకి. ఇదే అభివృద్ధి అంటే? అసలు గవర్నమెంట్ స్కూల్ అభివృద్ధి చేసుకోవాలి కానీ కేవలం మందు కోసము, మందు 99 రూపాయలు దొరికిందా లేదా అంతే సరిపోద్దా? ఖచ్చితంగా గవర్నమెంట్ స్కూళ్ళల్లో సిబిఎస్ ఐపీ కరికులం ఇవన్నీ కంటిన్యూ చేయాలని మా డిమాండ్. ఆ చదువు ఏదో ఆక్స్ఫర్డ్లో చదివాడు ఇది బిల్డప్ ఇస్తారు తప్ప అసలు ఆక్స్ఫర్డ్లో ఏ లెవెల్లో ఉంటాయి? ఐపీ కరికులం సిబిఎస్ ఇవన్నీ ఖచ్చితంగా ఉంటాయి ఆక్స్ఫర్డ్లో. అలాంటిది మన గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇలాంటివి తీసుకొస్తే అవి కంటిన్యూ చేయకుండా ఇవన్నీ తీసేయడానికి అసలు ఈ పప్పుగాడికి ఏమాత్రం బుద్ధి జ్ఞానం ఉన్నా అలాంటి పనులు చేయడు. చేసినప్పుడు అర్థమైపోయింది వాళ్ళు జస్ట్ ఏంటంటే దళారుల కోసం మాత్రమే పుట్టిన పార్టీ. అది కేవలం దళారుల పార్టీ. పేదోడు ఎలా పోతున్నాడు ఇవన్నీ వాడికి అనవసరం. కేవలం దళారులు ఎక్కడైనా కాదు. విద్యాంధ్రప్రదేశ్ని మధ్యాంధ్రప్రదేశ్గా మార్చిన ప్రభుత్వం ఏంటంటే చంద్రబాబు ప్రభుత్వమే. దానికి తోడు ఆవులాగాడు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఈజ్ ద వరస్ట్ జోకర్, అంతే. ఈజ్ ద నెంబర్ 1 జోకర్ నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే ఎలక్షన్ల ముందుకు 25,000 డ్రగ్స్ కంటైనర్ వచ్చిందనేసి తప్పుడు హామీలతో తప్పుడు ప్రచారం చేసి ఒక అలిగేషన్ చేశారు. తర్వాత ఇంకా బిగ్గెస్ట్ అలిగేషన్ ఏంటి? 33,000 మంది ఉమెన్ ట్రాఫికింగ్. మిస్సింగ్కి ఉమెన్ ట్రాఫికింగ్ కూడా తేడా తెలియని ఒక ఇల్లిటరేట్ ఫెయిల్ ఎవడంటే మన రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో పవన్ కళ్యాణ్. ఉమెన్ ట్రాఫికింగ్ మిస్సింగ్ తేడా తెలియదు. ఇప్పుడు ఈరోజు ఒక్కరోజు కూడా దాని గురించి మాట్లాడలే. సుగాలి ప్రీతి జగన్కి చిన్న బొక్క పడితే రాష్ట్రం అలాంటిపోయింది. సుగాలి ప్రీతి కేసు ఏమైంది ఇన్ని 6 నెలలు అవుతుంటే దాని గురించి ఒక్కరోజు ఏదైనా మాట్లాడావా? మాట్లాడలే. ఎందుకు? అవసరం లేదు. అధికారం వచ్చింది. ఇప్పుడు ఏమంటాడు? ఈ రోడ్లు బాగాలేవు, సీఎం దృష్టికి తీసుకోదు, సముద్రం ఎవరి ముందు తలంచదు, ఇవన్నీ డైలాగులు. ఇప్పుడేమో బానిస బతుకు. ఇప్పుడేం గ్రామంలో పారిగోళ్ళ పడైతే ఇల్లు పడేశారని ధర్నా పోయాడు కారు మీద. అది కూడా ఒక నాయకుడు అనే లక్షణం ఎలా ఉండాలి? కారులో పద్ధతిగా సీట్ బెల్ట్ వేసుకుంటే అది నలుగురు ఫాలో అవుతారు. అది ఒక నాయకుల లక్షణం. ఇంత పనికి మనల్ని ఎలా పనిచేశాడంటే కారు మీద కూర్చొని హైవేల మీద పోవడం ఎంత తప్పది. దిస్ ద వరస్ట్. అసలు అలాంటి పొలిటీషియన్ని ఎంకరేజ్ చేస్తున్నా యూత్ అందరూ కూడా కొంచెం ఆలోచించాలి విజ్ఞతతో. అలాంటి వాడిని ఎలా సపోర్ట్ చేస్తున్నారు? ఎన్ని ఎలక్షన్ల ముందుకి ఎన్ని ఎలిగేషన్ చేశాడు? ఒక్క ఎలిగేషన్ గురించి అని ఈరోజు మాట్లాడుతున్నాడా? ఏదంటే సీజన్షిప్, ఏదో కెమెరాలో వచ్చినా ఆ సీజన్షిప్ అంటే సరిపోద్దా? అసలు నీకు ఏ అధికారం ఉంది? వాడికి అసలు ఏ అధికారం లేకుండా కూడా జస్ట్ బిల్డప్ అంతే. బిల్డప్ బాబాయ్కి అమ్మ మొగుడు మన పవన్ కళ్యాణ్.